దేవుడు అనుగ్రహించిన సమయంలో మనం అందరం కలిసి ఆయన మాటలను చదువుకొని మనలో ఉన్న లోపాలు సరి చేసుకుని మనం అందరం ప్రభువులు ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయం మనము 1 తిమోతి పత్రికను చదువుచున్నాము. దాంట్లో ప్రత్యేకించి సంఘ పెద్దల అర్హతలను గురించి మనము చదువుచున్నాం. ఆ సంఘ పెద్దల అర్హతలలో పోయిన వారం మనము సంఘ పెద్దలకు ఉండాల్సిన అర్హతల్లో ఒకటి నిందారహితులుగా ఉండాలి, ఏ దోషము మోపబడిన వాడుగా ఉండకూడదు. రెండో విషయము ఏకపత్ని పురుషుడు. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం ఇలాగూ తెలియజేస్తుంది: అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభావుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింప తగిన వాడే ఉండి. కాబట్టి సంఘ పెద్దలకు ఉండాల్సిన అనేకమైన అర్హతల్లో ఒకటి ఏకపత్ని పురుషుడు. ఏకపత్ని పురుషుడు అంటే దాని అర్థము ఎవరైనా సరే సంఘ పెద్దలుగా ఉండాలంటే దాని అర్థం అతడు పెళ్ళైన వాడే ఉండాలి. ఈనాడు అనేక మంది బిషప్స్ ని, అధ్యక్షులను, సంఘ పెద్దలను చూస్తాం. పెళ్లి కాని వారందరూ బిషప్లుగా ఉంటున్నారు. కానీ సంఘ పెద్దలకు ఉండాల్సిన అర్హతలో ఒకటి ఏకపత్ని పురుషుడు అంటే అతడు వివాహం జరిగించిన వాడు, పెళ్ళైనటువంటి వాడుగా ఉండాలి. ఇంగ్లీష్ లో తెలియజేయబడిన సందేశము హస్బెండ్ ఆఫ్ వన్ వైఫ్ అంటే ఒక భర్తకు ఒకే భార్య ఉండాలని అర్థము. అయితే దేవుని యొక్క లేఖనములు మనుషులకు రెండవ వివాహమును అనుమతిస్తుంది. ఒక భార్య చనిపోయిన ఎడల మరో వ్యక్తిని ఆయన పెళ్లి చేసుకోవడానికి దేవుని లేఖనములు స్పష్టముగా అధికారం అనుగ్రహించబడింది. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనము మరియు 39వ వచనం. అయితే సంఘ పెద్దలకు వచ్చినప్పుడు అతడు ఒకసారి వివాహం చేయబడిన వాడై తాను ఆ నిబంధనలో కట్టుబడి తన బాధ్యతలు నిర్వహించే వ్యక్తే సంఘ పెద్దగా ఉండడానికి అవకాశం మనకు ఉంటున్నది. ఒక్కసారి వివాహం చేయబడినటువంటి వాడు. తెలుగులో అయితే మనకి స్పష్టంగా ఏకపత్ని పురుషుడని రాయబడడం జరుగుతుంది. బహుభార్యత్వం అనేది సంఘ పెద్దలకు ఉండాల్సిన అర్హత కాదు. ఒకరికంటే ఎక్కువ భార్యలు కలిగిన వారు సంఘ పెద్దలకు అనర్హులు. మరియు
ఏ కారణము లేకుండా విడాకులు తీసుకున్నటువంటి వారు కూడా వారిని పెళ్లి చేసుకోవడం కూడా సంఘ పెద్దలకి అనుమతించబడలేదు. అందువలన బహుభార్యత్వమునకు సంఘ పెద్దలు ఉండడానికి అవకాశం లేదు. అంటే దాని అర్థం మొదటగా వారు వివాహం చేసుకున్న వారుగా ఉండాలి. 2, వారు ఒకే భార్యను వివాహం చేసుకున్న వారై ఆ నిబంధనలు నిలిచి ఉండేవారుగా ఉండాలి. 3వది, బైబిల్లో బహుభార్యత్వమునకు క్షమించండి, 2వ పెళ్లికి అవకాశం ఉన్నది. కాబట్టి భార్య చనిపోయినట్లయితే ఆ విషయంలో అందరూ చేసుకోవచ్చు, కానీ సంఘ పెద్దలు దానికి అనర్హులని దేవుని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి సంఘ పెద్దలు అనేటువంటి వారు ఏకపత్ని పురుషులుగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటున్నది. 3వ అర్హత గమనించండి, అతడు మితానుభావుడై ఉండాలి. ఏ విధానంలో కూడా ఏ విషయంలో కూడా తాను అజాగ్రత్తగా ఉండకూడదు. అన్ని విషయంలోనూ అతడు జాగ్రత్తగా ఆలోచించేసి విజిలెంట్ గా ఉండాల్సిన అవసరం అనేది ఉంటున్నది. కారణం ఏమిటంటే తాను అన్ని విషయములలో తను జాగ్రత్త పరుచుకునేటువంటి ఒక వ్యక్తిగా లేనట్లయితే అతడు దురాశపరుడిగా ఉండడానికి అవకాశం అనేది ఉంటున్నది. మరో విషయం గమనించిన, స్వస్థ బుద్ధి కలిగిన వాడుగా ఉండాలి. ఈ స్వస్థ బుద్ధి అనేది ఏం చేస్తుందంటే ఎల్లప్పుడూ తాను జాగ్రత్త కలిగి ఉంటారు, తన ఆత్మ విషయంలో జాగ్రత్త కలిగి ఉంటారు. అలాగనే ఏ సంఘమునకు ఆయన కాపరిగా ఉన్నారో ఆ సంఘములో ఉన్న వారి ఆత్మల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి వ్యక్తి సంఘ పెద్దని గుర్తించాలి. కారణం ఏమిటంటే 1 పేతురు 5:8 ప్రకారము అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదాన్ని ఎదురు చూస్తున్నాడు. కాబట్టి సంఘ పెద్దలు స్వస్థ బుద్ధి కలిగిన వారై, అంటే మెలకుగా ఉండి వారు సంఘమును తన ఆత్మను కాపాడుకునే దిశలో ఉండాల్సిన అవసరం అనేది ఉంటున్నది. అటు తర్వాత మర్యాదస్తుడిగా ఉండాలి. అందరికి మర్యాద ఇచ్చేటట్టు వాడు. దాని అర్థము తన యొక్క ప్రవర్తన విషయంలో అన్ని విషయములలో తాను మర్యాదస్తుగా ఉండగలిగినప్పుడే తనకు అప్పగించబడిన బాధ్యతను మర్యాదగా జరిగించడానికి అవకాశం ఉన్నది. అందువలన తాను మర్యాదస్తుడిగా సంఘ పెద్దలు ఉండాల్సిన అవసరం ఉంటున్నది. ఇక మర్యాద అనేది తాను ధరించుకునే వస్త్రములోను, తన యొక్క మాటల్లోనూ, తాను ఇతరులను గౌరవించే విషయంలో తాను మర్యాదస్తుడిగా ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. ఈ మర్యాద అనేది అంతరంగంలో ఉండాలి, బాహ్యంగానూ ఉండాలి. అలాంటి ఒక వ్యక్తి సంఘ పెద్దల్లో ఒకరిగా ఉండడానికి అర్హతలు ఇది ఒకటైన విషయమును మనం అందరము గుర్తించాల్సిన అవసరం అనేది ఉంటున్నది. 6వ విషయం గమనించండి, అతడు అతిథి ప్రియుడును.
ఇతరులకు ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా సంఘ పెద్ద యొక్క అర్హత. ఇతరులకు ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. అదే ఒక శ్రేష్టమైన ఒక క్రమము. అంటే తనకి తెలిసిన వారే కాకుండా తెలియని వారికి కూడా సహాయం చేసే మంచి గుణము కలిగినటువంటి వారు సంఘ పెద్దలకి ఉండాల్సిన అర్హతలు ఒకటిగా ఉంటున్నదని గుర్తించాల్సిన అవసరం అనేది ఉంటున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మనం ఎరుగున్నాం. ఆయన అనేకులకు సహాయం చేశారు. ఆ విషయంలో మనమందరము తేటగెరిగినటువంటి వారు. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము మనకి ఎలాగో తెలియజేస్తుంది. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయం 38వ వచనము. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడే ఉండును గనుక ఆయన మేలు చేయొచ్చు. ఎంతమందికి మేలు చేశారో మనం అందరం ఎరిగినటువంటి వారు. అలాంటి మేలు చేసే ఒక వ్యక్తిగా ఉండడము సంఘ పెద్దలకి ఇవ్వబడినటువంటి అర్హత అనే విషయమును మనమందరం గుర్తించాల్సిన అవసరం అనేది ఉంటున్నది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనంలో పరిశుద్ధుల అవసరముల్లో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. ఇది ప్రతి ఒక్కరికి ఇవ్వబడిన ఆజ్ఞ. దాంట్లో ప్రత్యేకించి సంఘ పెద్దలకు ఉండాల్సినటువంటి ఒక అర్హత ఏమిటంటే వారు అతిథి ప్రియులుగా ఉండే ఇతరులకు ఆతిథ్యం జరిగించేవారుగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటున్నది. ఈ సత్యాన్ని అన్నడు కూడా మనము సంఘ పెద్దలు నియమించేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క అర్హతలు ఉన్నదా లేదని మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటున్నది. ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 1-2 వచనములు. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనిది, ఆతిథ్యము చేయ మరొకటి. దాని వలన కొందరు ఎరుగకి దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. ఎంత ఉన్నతమైన ఆలోచనలు గమనించిన 1వ వచనంలో సహోదర ప్రేమ నిలవరముగా ఉంటున్న ఆతిథ్యం చేయడం అంటే ఆతిథ్యం చేయాలనే కోరిక కలగడం మాత్రం కోకుండా అలాగూ మనం ఆతిథ్యం చేయడానికి ప్రేమ అనేది అవసరం. అలాంటి ప్రేమతో మనము ఆతిథ్యమును జరిగించడము, అలాగూ జరిగించేటువంటి వారు సంఘ పెద్దలుగా ఉండడానికి గుర్తించబడాల్సిన అవసరం అనేది ఉంటున్నది. ఈ యొక్క సత్యమును మనం ఎన్నడూ కూడా మర్చిపోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక సంఘ పెద్దకు మాత్రమే కాదని మనం అందరం ఎరుగున్నాం. ఇది ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత. 2 సంఘం యొక్క బాధ్యత. 3 సంఘ పెద్దల యొక్క బాధ్యత. దీన్ని మనం అందరం గుర్తించున్నాము. వీటన్నిటికీ మనకు మాదిరి ప్రభువైన యేసుక్రీస్తు. ఆ మాదిరిని ఆయన అనుసరించే ఆయన శిష్యులు జరిగించాలి. ఆయన శరీరం అనే సంఘము ఈ కార్యక్రమాలను జరిగించాలి. ఆయన శరీరం అనే సంఘమును అధ్యక్ష పదవి జరిగిస్తున్నటువంటి సంఘ పెద్దలు కూడా అతిథి ప్రియులుగా ఉండాల్సిన అవసరం మనకు. యేసుక్రీస్తు చెప్పారు, నేను ఆకలి కొన్నాను, మీరు నాకు ఆహారం పెడితే ఆహారం ఇచ్చితరి. తప్పి కొన్నాను, దాహం ఇచ్చితరి. నేను వస్త్రహీనుడై ఉన్నాను, మీరు నాకు బట్టలు ఇచ్చితరి. ఇవన్నీ మనము చేసే ఆతిథ్యమును బట్టి మనకి
మేలు కలగడానికి అవకాశం అనేది ఉంటున్నది. అంటే సంఘ పెద్దలుగా ఉండాలనుకునేటువంటి వారు ఎప్పటికప్పుడు సంఘ పెద్ద అయిన తర్వాత ఆతిథ్యం చేయడం కాదు, కానీ ఇలాగ ఆతిథ్యం చేసేటువంటి వారిని గుర్తించి సంఘ పెద్దల్లో అన్ని అర్హతలు ఉంటే ఇది కూడా ఒక అర్హతను గుర్తించి వారు నియమించారు. ఈనాడు అనేక మంది ఆతిథ్యం చేయడాన్ని మర్చిపోతున్నారు. గలతీ 6వ అధ్యాయము 6 నుంచి 10 వచనాల్లో మనం చదివినట్లయితే ఎవరెవరికి ఆతిథ్యం చేయవలేనని మనకు తేటగా తెలియజేయబడుతుంది. ఈ ఆతిథ్య విషయంలో వాస్తవానికి ప్రభు సంఘాలు వెనకబడి ఉన్నది. ఆ విధంగా వెనకబడి ఉండడానికి కారణం ఏమిటంటే, ఒక విషయంలో చెప్పినట్లయితే ఆతిథ్యం చేయాలనే ఒక ఆసక్తి, కోరిక లేకపోవడం. రెండోది, సహోదరులను ప్రేమించాలనే ఆలోచన, ఇతరులను ప్రేమించాలనే ఆలోచన లేకపోవడం. 6వ వచనం నుంచి వాక్య ఉపదేశం పొందువాడు ఉపదేశించిన మంచి పదార్థములన్నింటిలో భాగమేయవలెను. 10వ వచనంలో, కాబట్టి మనము సమయం దొరికిన కొలది అందరి విశేష విశ్వాస గృహము చేరిన వాడెల్లా మేలు చేయాలి. ఎవరికి మేలు చేయవలన గమనించండి. ఇక్కడ 3 రకాలైన ప్రజలను కేటగరైజ్ చేయడం జరిగింది దేవుడు పౌలు గారి మూలంగా. ఒకటి, 10వ వచనంలో అందరి ఎడల మనము మేలు చేయాలి. 2, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన ఎడలు చేయవలెను. అది సంఘమును సూచిస్తుంది. 3, 6వ వచనంలో వాక్యోపదేశం పొందేవాడు ఉపదేశించిన వానికి మంచి పదార్థములు భాగం ఇవ్వాలి. సేవకులకి మేలు చేయాలి. ఈనాడు ఈ భావం అనేది ఎంతమందికి ఉన్నదో ఆలోచించాలి. అందరికీ మనం సహాయం చేయాలి. విశేషంగా విశ్వాస గృహము సంఘాలకు చేయాలి. 3, దేవుని సేవకులు జరిగించాలి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఎవరు జరిగించాలి? 1, ప్రతి క్రైస్తవులు జరిగించాలి. 2, స్థానిక సంఘం జరిగించాలి. 3, సంఘ పెద్దలు కూడా సంఘ పెద్దలుగా ఉండాలనుకునేటువంటి వారు కూడా ఈ విషయము చేయగలిగినప్పుడే వారు ఆ యొక్క సంఘ పెద్దలకు అర్హతను పొందడానికి అవకాశం అనేది ఉంటున్నది. ఇంకొక ఆలోచన ఏమిటంటే, మనం చేసే ప్రతి అవసరత అనేది, మనం చేసే ప్రతి సహాయం అనేది ఆతిథ్యమును మరవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదని హెబ్రీ పత్రిక తేటగా మనకు 6వ అధ్యాయంలో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి సంఘ పెద్దలు చేయాలి కాబట్టి వారే చేయాలని దాని అర్థం కాదు. ప్రతి ఒక్కరు చేయాలి, సంఘం జరిగించాలి. మరియు ఇలాగ ఆతిథ్యం చేసేటువంటి వారిలో సంఘ పెద్దలు ఇలాంటి ఒక క్వాలిటీనే కలిగి ఉంటేనే వారిని నియమించగలరు. ఈ యొక్క విషయంలో కూడా ఎన్నడూ కూడా మనం మర్చిపోకూడదు. 7వ పాయింట్ గమనించండి. సంఘ పెద్దలకు ఉండాల్సిన ఒక అర్హత ఏమిటో గమనించండి. బోధింపదగిన వాడై ఉండి. ఇక్కడ మనము కొంత సమయము కాన్సన్ట్రేషన్ చేయబోతున్నాం. ఎందుకంటే కొన్ని సంఘములలో ప్రభు సంఘములుగా పిలువబడుచున్న కొన్ని సంఘాల్లో మనము సంఘ పెద్దలు ఉన్నారని ఈనాడు ప్రకటన చేయబడింది. కొన్ని దగ్గర మనం చూడడానికి అవకాశం ఉంది. కానీ ఒక విశేషమైన కార్యం ఏమిటంటే, వారికి బోధించడం తెలియదు.
దేవుని వాక్యాన్ని బోధించకపోతే సంఘ పెద్దలుగా ఎలా ఉండగలరో ఆలోచించాల్సిన అవసరం మనకు ఉంటున్నది. అంటే దాని అర్థము 2 పదాలు ఇక్కడ ఉపయోగించబడింది గమనించండి. సంఘ పెద్దలకు బోధించే విషయంలో బోధింప తగిన వాడై ఉండి, అతడు బోధించాలి, దానికి సామర్థ్యం ఉండాలి. ఆ 2 పదాలు అనేది వాస్తవానికి ఉపయోగించదు. బోధింప సమర్థుడై ఉండాలి. తీతు పత్రికలో మనం తర్వాత చదువుతాం. అతడు ఇతరులకు బోధించే వ్యక్తిగా ఉండాలి. 2 యొక్క సామర్థ్యం అనేది అతను గుర్తించాలి. ఎప్పుడు సమయం దొరికితే అవసరమైన హెచ్చరికలు ఇచ్చేవారుగా ఉండాలి. దేవుని యొక్క రాజ్యమును గురించిన విశేషమైన కార్యములను బోధించేటువంటి వారే సంఘ పెద్దలు ఉండాల్సిన అవసరం అనేది ఉంటున్నది. కాబట్టి ఈ యొక్క విషయములో అనర్హులైన వారిని సంఘ పెద్దలుగా నియమించడము అది దేవుని లేఖనములకు విరుద్ధమనే విషయమును మనమందరము గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. వాస్తవానికి మనుషునికి అజ్ఞానం అనేది, బుద్ధిహీనత అనేది మనుషునికి చిన్నప్పటి నుంచే కలిగినదన్న విషయమును మనం అందరం ఎరుగున్నాం. వాస్తవానికి ఏదేంలో కలిగినటువంటి బుద్ధిహీనత. మనుషుడు ఏదైనా తోటలో లేక ఆదామవ్వలు ఏదైనా తోటలో పడడానికి గల కారణము వారికి తెలివి లేకపోవడం. అంటే వారిని ఆ సందర్భంలో ఎవరు హెచ్చరించలేని ఒక పరిస్థితి. ఎందుకంటే వారు తప్ప ఇంకెవరు కూడా లేదు. ఒకవేళ ఎవరైనా ఉండి వారిని హెచ్చరించి ఉన్నట్లయితే వారు ఒకవేళ పాపం చేయడానికి వారు ముందుకు రాకపోవచ్చు. అంటే వారికి దేవుని గురించినటువంటి జ్ఞానం అనేది ఎంతో కొంత ఉన్నది, కానీ సాతానుని గురించిన జ్ఞానము కూడా వారికి లేకపోవడము ఒక సమస్యని నేను గుర్తించాలి. సాతానుడు ఎలాంటి వాడు ఆదామవ్వలు ఎరుగున్నట్లయితే వానికి దూరమయ్యేటువంటి వారు దేవుని గురించి వారు ఎరిగినటువంటి వారు. దేవుడు తమను సృష్టించారని, దేవుడు తన స్వరూపములో తమను సృష్టించారని, ఈ సమస్తమును దేవుడు సృష్టించి వారికి అనుగ్రహించి వారికి ఒక పనినిచ్చినది దేవుడని, ఆ దేవుణ్ణి వారు ఆరాధించాలని, ఆయన ఆజ్ఞకు లోబడాలనే విషయం ఎరుగున్నారు. కానీ సాతానుడు ఎలాంటి వాడు, వాని యొక్క మాటలను మనం వినవలేనా, వినకూడదా, వాడు మనుషుల్ని ఏం చేస్తాడనే విషయము ఆనాడు వారు తెలియకపోవడము వారికి బుద్ధిహీనత. వారికి తెలియడం లేదు, ఎవరు చెప్తే దాన్ని నమ్మేశారు. అయితే అలాంటి ఒక సమస్య అనేది సంఘములో కలగకుండా, అలాంటి బుద్ధిహీనత నుండి సంఘమును వాక్యముతో హెచ్చరించే పెద్దలుగా సంఘములో ఉండవలేనని దేవుడు కోరుకోవడం జరుగుతుంది. అందువలన ఆ యొక్క చీకటి అనేది మన హృదయంలో ఉన్న చీకటి పోవాలేనంటే వెలుగు దాంట్లో ప్రవేశించాలి. ఆ వెలుగు దేవుని యొక్క వాక్యము, యేసుక్రీస్తు వారి యొక్క సువార్త, అది ప్రభు యొక్క పరిచర్యలు, ఈ కార్యక్రమాలు జరుగుతుంది. ప్రత్యేకించి సంఘ పెద్దలకి అది అతీతమైనటువంటి బాధ్యత అనేది వారికి అనుగ్రహించబడింది. దాని అర్థము సువార్థికుల కన్నా ఎక్కువ సంఘ పెద్దలు ఈ కార్యక్రమాలను జరిగించాల్సినటువంటి నెసెసిటీ అనేది ఉంటున్నది. అయితే మన యొక్క దురదృష్టము ఏమిటంటే, ఇలాగున క్వాలిఫైడ్ అయిన సంఘ పెద్దలు
మనము కూడుకున్న స్థానిక సంఘాలలో లేకపోవడము, వారు చేయాల్సిన పనిని నాడు సువార్థికులు చేస్తున్నారు. సంఘ పెద్దలకు ఇవ్వబడినటువంటి బాధ్యతలు అనేది అతీతమైనటువంటిది. ఆ కార్యక్రమాలను ఆ యొక్క వారు సంఘమునకు కాపరులుగా ప్రభు నియమించారు. వారు ప్రతి ఆత్మకు లెక్క చెప్పాల్సినటువంటి వారు. అందువలన సంఘ పెద్దలు దేవుని యొక్క వాక్యమును స్పష్టముగా బోధించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. అలాగైనట్లయితే ఒక మనుష్యుడు బోధింప సమర్థుడుగా ఉండవలేనంటే ఆ మనుష్యుడు బోధించడానికి ముందుగా నేర్చుకునేటువంటి వారుగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటున్నది. నేను దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలంటే మొదట నేర్చుకోవాలి. నేర్చుకున్న దాన్ని నేను బోధించలేదు. ఈనాడు అనేక మంది నేర్చుకోకుండా బోధించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందువలన అది ఏ విధమైనటువంటి ప్రయోజనమును సమకూర్చడం అది లేదు. ఆనాడు దేవుని యొక్క జ్ఞానము ప్రవక్తల ద్వారా మనుషులకు అనుగ్రహించబడింది. ఆనాడు ప్రవక్తల దగ్గర అనేక మంది చదువుకున్నారు. ఆ తర్వాత ప్రభు ఇచ్చారు. ప్రభు ద్వారా దేవుని యొక్క లేఖనములు అనేది అందరిని వెలిగించబడింది. ఆ తర్వాత అపోస్తలులు అనేకులను వెలిగించడం జరిగింది స్వార్థ వలన. అయితే ఎల్లప్పుడూ మనకి ప్రభు ఉపదేశకుడని విషయమును మనం అందరం గుర్తించాల్సిన అవసరం అనేది ఉంటున్నది. అందువలన మొదట నేను బోధించవలేనంటే దానికి ముందుగా నేను నేర్చుకునేటువంటి వాడుగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క లేఖనములు మొదట మనం నేర్చుకోవాలి. 2, నేను బోధించవలేనంటే నేను బోధించేటువంటి మాటలు ఇతరుల ప్రయోజనకరంగా నేను బోధించాలంటే నేను సత్యాన్ని ఎరిగినటువంటి వాడుగా ఉండాలి. ఏ సత్యము మనుషులకు ప్రయోజనకరమో, ఏ సత్యము మనుషులను హెచ్చరించవలేనో, ఏ సత్యము చేత మనుషులను ఆదరించవలేనో ఆ లేఖనములు ఎరిగుంటే తప్ప మనం బోధించడానికి సామర్థ్యం పొందడానికి అవకాశం అనేది లేదు. అందువలన ఏ యొక్క బోధన బోధించవలేనంటే మన గురువైన ప్రభు ఆయన బోధించినటువంటి వాక్యమును మనము బోధించడం ద్వారా ఇతరులకు అది ఎంతో ప్రయోజనకరంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటున్నది. అందువలన ఈనాడు సంఘ పెద్దలు బోధింప సమర్థులుగా ఉండవలేనంటే వారు దేవుని గురించి బోధించాలి, ప్రభువుని గురించి బోధించాలి, పరిశుద్ధాత్మల గురించి బోధించే వారుగా ఉండాలి, ఆయన లేఖనాల్లో గురించి బోధించాలి. అది ఎలా వచ్చినదని, ప్రభు యొక్క సంఘం ఏమిటో తెలియజేయాలి, ప్రభు యొక్క సంఘం యొక్క పని ఏమిటో తెలియజేయాలి, క్రైస్తవులు యొక్క లోకములు ఎలాగో జీవించాలి, ఎలాగున్న వారు జాగ్రత్త కలిగి ఉండాలి అనే వారికి హెచ్చరిక ఆదరణ ఎలాగో ఎప్పుడప్పుడు ఆదరించబడాలి, ఎప్పుడు ఏ విధంగా సంఘానికి క్షేమాభివృద్ధి కలిగజేయాలి, ఇవన్నిటినీ దేవుని యొక్క సంకల్పం అంతటిని ఎరిగినటువంటి వారుగా ఉంటే తప్ప సంఘ పెద్దల గురించి వారు బోధించడానికి అవకాశం లేదు. ఈనాడు అనేకమంది ప్రయత్నాలు చేస్తున్నాం దేవుని యొక్క సత్యాన్ని బోధించడానికి. ఆ సత్యం అనేది మనము ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ సత్యం అనేది మనుషులకు ప్రయోజనకరంగా లేనట్లయితే, మనుషులకు విశ్వాసాన్ని కలుగు చేయకపోయినట్లయితే ఆ మనుషుడు బోధింప సమర్థుడు కాదని దానికి అర్థము. బోధించడానికి సామర్థ్యం కలిగి ఉండాలంటే ఆ సామర్థ్యం అనేది
తాను దేవుని యొక్క లేఖనముల మీద ఉన్న పట్టు మీద వస్తుంది. దేవుని లేఖనాలు తెలియకుండా ఏం బోధించగలం, మనం ఏం బోధించలేం. అందుకే ఈనాడు మతలోకంలో వాక్యాన్ని బోధించకుండా అనేకమైన కట్టుకథల చేత మనుషులను ఆకర్షించుకోవడము దౌర్భాగ్యమైన స్థితి అని గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. అందువలన ఆ సంఘ పెద్దలకు ఉండాల్సిన ఒక అర్హతల్లో ఒకటి ఏమిటంటే బోధింప సమర్థుడిగా ఉండాలి. దాని అర్థము అతనికి ఒక బలమైన విశ్వాసం కలిగిన వారుగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటున్నది. ఈ సత్యాన్ని అన్నది కూడా మనము మర్చిపోకూడదు. ఇలాంటి వారిని తయారు చేయవలసిన బాధ్యత సంఘం మీద ఉన్నది. ఎందుకంటే సంఘములోనే నానా విధమైన జ్ఞానమును తెలియపరచడం అనేది జరుగుతుందని ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయములో మనమందరము ఎరుగున్నాం. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలలో దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములు ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా గమనించండి తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియజేయబడవలేని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం అనుజనులు ప్రకటించుటకు సమస్తము సృష్టించిన దేవుని యందు పూర్వకాలమునందు మరుగై ఉన్న ఆ మర్మమును కూర్చిన ఏర్పాటు ఎట్టుదో అందరికి తెలియపరచుటకు పరిశుద్ధుల్లో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించను. చాలా విధమైనటువంటి దేవుని జ్ఞానము సంఘములో ప్రకటించబడుతుందంటే సంఘం యొక్క బాధ్యత ఏమిటంటే దేవుని యొక్క జ్ఞానం, నానా విధమైన జ్ఞానం అనేది ఒకటి సంఘములో ప్రకటించబడాలి. సంఘములో అది ప్రకటించబడాలంటే సంఘములో ఉన్నటువంటి సేవకులైనా సరే సంఘ పెద్దలకైనా సరే ఆ నానా విధమైన జ్ఞానం ఏమిటో ఎరిగిన వారుగా ఉండాలి. అప్పుడే బోధించగలం. సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఎప్పుడు తెలియపరచబడవలేని ఉద్దేశించి. ఇది కొత్త సంగతులు కాదు, ఆల్రెడీ బయలుపరచబడింది. ఇది కొత్త నిబంధన ఆల్రెడీ బయలుపరచబడారు. ఇంకొకటి ఏదో కొత్తగా ఆయన బయలుపరచబడడం లేదు. ఈ నానా విధమైన జ్ఞానము ఏదైతే మనకి అనుగ్రహించబడి ఉన్నదో వాటిని క్షుణ్ణముగా ఎరిగిన వారై తగిన వేళ తగిన వారికి ఆహారం పెట్టే ఒక మంచి గృహ నిర్వాహకుడుగా సంఘ పెద్దలు ఉండాల్సిన అవసరం అనేది ఉంటున్నది. ఈనాడు అనేక సందర్భాలలో సంఘ పెద్దలను మనం లేదు కాబట్టి మనము బోధింప సమర్థుడుగా ఉండాలనే ఒక ఆలోచన ఉండటము శ్రేష్టమైంది. కానీ సంఘ పెద్దలు లేదు కాబట్టి మన ప్రాంతాల్లో మనకున్నటువంటి స్వార్థికులు, ఉపదేశకులు, సేవకులు ఏం చేస్తున్నారంటే తగిన వేళ తగిన సమయమునకు ఆహారం పెట్టేటువంటి వారు కరువైపోయారు. దానికి ఒక విలువైన కారణం ఏమిటంటే తాను ఏదనుకుంటున్నాడో అదే బోధిస్తారు. ఏది అవసరమని గుర్తెరిగేటువంటి పరిస్థితి నాడు ప్రభు సంఘాల్లో లేదు. ఇలాంటి వాతావరణమునకు మనము చాలా దూరంగా ఉంటున్నాం. ఆ సాన్నిధ్య సంఘమునికి ఏం అవసరము? 2 రకాలైన భోజనాల గురించి గ్రంథము తెలియజేయబడింది. 1 పాలు, 2 బలమైన ఆహారం. సామర్థ్యం అనేది సంఘ పెద్దలకు ఉండాల్సినటువంటి సామర్థ్యం ఏమిటంటే బోధింప సామర్థ్యం కలిగినటువంటి వారుగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. బోధింప సమర్థుడు అతడు. తీతు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ప్రపక్షం చెడ్డ మాటలు జాగ్రత్తగా కాల్చుకో అంటాడు.
తాను హితబోధ విషయమే జనులను హెచ్చరించుటకును ఎదురాడి వారి మాట ఖండించుటకును శక్తి కలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకున్నవాడై ఉండవలేను. ఇంకా క్లారిటీ ఇవ్వబడింది. హితబోధ విషయంలో జనులను హెచ్చరించాలి, ఎదురాడే వారిని ఖండించాలి, దానికి శక్తి కావాలి. ఎదురాడే మాటలను ఖండించడానికి శక్తి కలిగినాడంటే భూసంబంధమైన శక్తి కాదు, అది లేఖనముల విషయంలో శక్తి. అంత మాత్రం కాదు, ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధ కూడా చేపట్టాలి. కాబట్టి ఈనాడు సంఘమునకు ఒక క్వాలిఫైడ్ ఎల్డర్ ఎల్డర్స్ ఉండాలనుకున్నట్లయితే వారు బోధింప సమర్థులై ఉండాల్సిన ఆవశ్యకత అనేది చాలా ఉంటున్నది. కానీ మన యొక్క స్థానిక సంఘాల్లో ఉన్న పరిస్థితి, మనకు స్థానిక సంఘాల్లో ఎన్నడూ కూడా మనము కూర్చొని సంఘ పెద్దలను ఎలాగో తయారు చేయాలని ఆలోచన చేసిన సందర్భాలు కనబడదు. స్థానిక సంఘాలు అవ్వాలని ప్రోత్సహించే మెసేజ్లు మనకు లేదు. స్థానిక సంఘాలంతా కలిసి ఇలాంటి భావములతో మన పిల్లలను మనము హెచ్చరించబడి మనం అభివృద్ధి చెందాలనే కోరికలకు దూరము. అలాగైనట్లయితే ఇప్పుడు స్థానిక సంఘం దీంట్లో వాస్తవానికి ఒక వెనకంచు లేకపోతే స్థానిక సంఘంలో సంఘ పెద్దలను తయారు చేయలేకపోవడానికి ఒక బలమైన కారణం కూడా సేవకులు. ఆ సేవకులు బోధిస్తే కదా సంఘంలో పెద్దలు అవ్వడానికి అవకాశం ఉంది. స్థానిక సంఘంలో ఉన్నటువంటి సేవకులు మేము సంఘ పెద్దలు అవ్వాలని కోరుకుంటే కదా, వారికి లేదు. అలాంటి వారిని తయారు చేయాలనే ఆలోచన వారికి లేదు. కాబట్టి వారు చెప్పిందే వినాలి. సంఘ పెద్దలు వస్తే మనకి ఎక్కడైనా, మనం కాకుండా ఎవరైనా సంఘ పెద్దలు వస్తే వారికి అన్ని రకాలైనటువంటి కార్యనిర్వహణ విషయమై వారే జరిగిస్తారు. కాబట్టి మనకి సువార్థికులకు ఏ విధమైనటువంటి పని అక్కడ ఉండదు. కాబట్టి సంఘ పెద్దలకి అన్ని కార్యక్రమాలు జరిగించే అధికారం వస్తుంది. కాబట్టి ఈనాడు సువార్థికుల యొక్క విషయంలో తేలికగా ఉండడము మనం అన్ని స్థానిక సంఘాలు చూడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక వ్యక్తి బోధింపగలిగిన వాడుగా ఉండాలంటే స్థానిక సంఘానికి అవసరం ఏమిటి? ఒకటి, పాలు అవసరమా, బలమైన ఆహారం అవసరమా అనే ఒక పరిస్థితి అనేది సంఘ పెద్దకు ఎరిగి ఉండాలి. ఎందుకు సంఘ పెద్ద ఎరిగి ఉండాలి? ఎందుకంటే సంఘ పెద్ద అనేటంటే ఆయన ఒక మాటతో చెప్పినట్లయితే 1 పేతురు 5వ అధ్యాయంలో 2వ వచనం ఇలాగూ తెలియజేయబడుతుంది. ఇది సంఘ పెద్దల గురించి చెప్పబడినటువంటి ఒక సందర్భము. 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాం. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గురించి సాక్షిని బయలుపరచబోవు మహిమలో పాలువాడైన నేను మీలోని పెద్దలను హెచ్చరించున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా దుర్లభేక్షత కాక సిద్ధ మనసుతోను మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేసి దానిని కోయడి. అంటే సంఘ పెద్దలంటే ఒక ఆలోచన, వారు కాపరు. తన మందులోని గొర్రెలకు ఏ గొర్రెకు ఏ ఆహారం అవసరమో తెలిసి ఆ ఆహారమును తగిన కాలములో తగిన గొర్రెకు ఏ ఆహారం అవసరమో ఇవ్వడము సంఘ పెద్దల యొక్క ప్రాథమిక బాధ్యతని నేను గుర్తించాలి. అయితే ఈనాడు స్థానిక సంఘాల్లో సంఘ పెద్దలు లేని కొరత మనకున్నది. కాబట్టి సువార్థికులు వారికి మనకు తెలిసినటువంటి మాటలను మనం బోధిస్తున్నాం. దాంట్లో తప్పని చెప్పలేము. ఎందుకంటే మనకు ఎంత తెలుసు అంతే బోధించగలం.
అయితే విషయం ఏమిటంటే, సంఘములో ఉన్నటువంటి వారికి అవసరత ఏమిటి? సంఘములో ఏ యొక్క బోధను బోధించాలి? ఎందుకు బోధించాలి? ఎవరికి ప్రయోజనము? ఎందుకు ప్రయోజనము? వీటన్నిటిని విశ్లేషణ చేయగలిగినప్పుడు అవసరమైన లేఖనములను బోధించడానికి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, స్వార్థికులైనటువంటి వారు సంఘములో పాలను అందరికి అనుగ్రహిస్తాం. అంటే అది ఒక బోధ అనేది పాలతో పంచబడింది. మనం అందరము హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఎదిగినటువంటి వారమే. హెబ్రీ 5వ అధ్యాయము 12వ వచనము. 12వ కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులు మొదటి మూలపాఠం మరలా మీకు కూడా బోధించవలసి వచ్చిన మీరు పాలు తాగవలసిన కానీ గమనించండి. రెండో ఆహారం, బలమైన ఆహారం తినవారు కారు. 13లో మరియు పాలు తాగు ప్రతి వాడును శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉండను. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడు వివేచించుటకు సాధం చేయబడిన జ్ఞానేంద్రం కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికి తగును. కాబట్టి సంఘంలో 2 రకాల ఆహారాలను మనము పంచిపెట్టడానికి అవకాశం ఉంది. 1 పాలు, 2 బలమైన ఆహారం. ఇప్పుడు సమస్య ఏమిటంటే, ప్రతి స్థానిక సంఘములో అందరూ పిల్లలు కాదు, ప్రతి స్థానిక సంఘములో అందరూ అభివృద్ధి చెందిన వాళ్ళు కాదు. దాని అర్థం ఏమిటి? స్థానిక సంఘములు అందరికీ మనం పాలు ఇవ్వలేము, అందరికీ మనం బలమైన ఆహారం ఇవ్వలేము. బలమైన ఆహారం ఇచ్చినట్లయితే చిన్నపిల్లలు అనేటువంటి వారు దాన్ని జీర్ణించుకోలేకపోవచ్చు. అందరికీ పాలు ఇచ్చినట్లయితే బలమైనటువంటి వారికి, ఎదిగినటువంటి వారికి అది సరిపోయేటువంటి ఆహారం కాదు. అందువలన సంఘములు 2 రకాలైన ఆహారములను వారి వారికి అవసరం మేరకు అనుగ్రహించే ఒక సంఘ పెద్దలుగా సంఘములో ఉండవలేనని, అలాంటి వారిలో అలాంటి అర్హతలు కలిగినటువంటి వారిని సంఘ పెద్దలుగా అర్హతలు ఒకటిగా చేర్చి వారిని నియమించాలని పౌలు గారు అన్నాడు తిమోతి గారికి స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి సంఘ పెద్దలకు ఉండాల్సినటువంటి అర్హతలు, మనము ఇప్పుడు సంఘ పెద్దల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది సంఘ పెద్దలకు అనుకుంటే పొరపాటు. ఈ అర్హతలను మనం కూడా కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎవరో ఎందుకు మీరు సంఘ పెద్దలు కాలేదని ఇతరుల గురించి ఆలోచన చేయడానికి బదులుగా నేనెందుకు సంఘ పెద్దల్లో ఒకరు కాకూడదనే ఆలోచన అనేది మనందరికీ కలగలిగినప్పుడే ఇలాంటి ఉన్నతమైన కార్యక్రమాలు స్థానిక సంఘాలు జరగడానికి అవకాశం అనేది ఉంటున్నది. కాబట్టి మనం అందరము అన్ని సమయములలో మేలుకరంగానే ఆలోచన చేసి అన్ని విషయములలో మేలుకరంగానే ఉద్దేశించి ముందుకెళ్లాల్సిన అవసరం అనేది ఉంటున్నది. అయితే ఇప్పటివరకు సంఘ పెద్దల అర్హతలలో పాజిటివ్ గా ఉండాల్సిన అర్హతలు చెప్పబడింది. 3వ వచనంలో వారికి ఉండకూడని అర్హతలు కొన్ని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. దాన్ని ప్రభుత్వమైనట్లయితే వచ్చే వారం సంఘ పెద్దలకు అర్హతలను పూర్తి చేసుకొని పరిచారకుల అర్హతలకు మనము వెళ్ళిపోదాము. ఓర్పుతోనటువంటి మీ అందరికీ ప్రభువుని యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.